హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మేము ఈరోజు నాన్ వెజ్ చేయలేదు మార్నింగ్. సో అందుకని ఇంకా సేమియా పాయసం చేసుకుందామని అనుకున్నాం. మా అక్క వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు పాలు పంపించారు, గేదె పాలు. సో ఎలాగైనా పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి సేమియా పాయసం చేసుకుందామని చెప్పి చేస్తున్నాము. బ్యాంబినో సేమియా ఉంటుంది కదా, అంటే లావటి సేమియా. అది ప్రాసెస్ ఏంటంటే కిస్మిస్, బాదం, కాజు, ఇంకా కొబ్బరి, అంటే కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి మూడు కూడా నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పెనంలో ఇంకొంచెం నెయ్యి పోసి అందులోనే సేమియా ఉంటాయి కదా, బ్యాంబినో సేమియా అంటే లావటి సేమియా, అవి వేసి అవి కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. వేయించుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ సేమ్ టైం ఏంటంటే పక్కన వేరే చిన్న స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ పైన ఆ పాలు పెట్టాలన్నమాట. ఏవైతే బాటిల్ ఆఫ్ పాలు ఉన్నాయో అవి పెట్టాను. ఎందుకంటే గేదె పాలు కదా, కొంచెం నీచు వాసన వస్తాయని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు మరగపెడదామని చెప్పి ఆ పాలలో వాటర్ ఏం యాడ్ చేయలేదు. సేమియా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను. ఆ సేమియా వాటర్లోనే ఉడికించిన తర్వాత అందులోనే పంచదార యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో 10 మినిట్స్ ఉంది అన్నప్పుడు పాలు యాడ్ చేస్తాం మేము. ఎందుకంటే పాలు ముందుగానే యాడ్ చేస్తే ఒక్కోసారి విరిగిపోతాయి, లేదంటే అది కొంచెం నీచు వాసనలో వస్తాయని చెప్పేసి పాలు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో 10 మినిట్స్ ఉందనగానే అప్పుడు యాడ్ చేస్తాం మేము. అంటే ఇది లావోట్ సేమియా కాబట్టి ఇలా చేస్తాము, బ్యాంబినో కాబట్టి. మామూలుగా వేరే సన్నటి సేమియా అయితే అది వేరేలా ఉంటుంది. సండే కదా, అందరు ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి చేసాము ఈరోజు. ఇలా మీకు సేమియా సపరేట్ అండ్ పాలు సపరేట్ మరగబెడితే ఒక 15-20 మినిట్స్లో అయిపోయిద్ది. మ్యాక్సిమం 15 మినిట్స్లో అయిపోయిద్ది ప్రాసెస్ అంతా కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఇలా చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఇలా చేస్తాము. ఇది బయట సేమియా, బ్యాంబినో సేమియా కాబట్టి. సన్నటి సేమియా అయితే అది సన్నటి సేమియా అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా వేరుగా ఉంటుంది. అది రంజాన్ టైంలో వస్తాయి కాబట్టి నేను అప్పుడు చూపిస్తాను మీకు. మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సేమియా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే కొంతమంది డైరెక్ట్ సేమియాలోనే పాలల్లోనే సేమియా వేసేస్తారు, ఫస్ట్లోనే వేస్తారు. అలా మేము చెయ్యము. ఇది మొత్తం సపరేట్గా చేస్తాం. చేసిన తర్వాత లాస్ట్లో పాలు యాడ్ చేస్తాము. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్లో ఇంకా ఏమన్నా మీకు మిస్టేక్స్ అనిపిస్తే మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. మీరు అందరూ ఛానల్ చూస్తున్నారు కానీ, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్పుడే మీకు అన్ని వీడియోస్ కూడా అప్డేట్గా ఉన్న వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు నా కమెంట్స్లో చెప్పండి, నేను చేసే విధానం ఎలా ఉంది, ఏంటి, మీకు నచ్చిందా లేదా అనేది. సో దాన్ని బట్టి నేను ఇంకా కమింగ్ వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ అవుతాను. కొంచెం నాకు భయంగా ఉంది మాట్లాడడానికి, అందుకని నేను చాలా తడబడుతూ మాట్లాడుతున్నాను. కమింగ్ వీడియోస్లో కొంచెం బెటర్గా మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే నా స్లాంగ్ కొంచెం సగం ముక్కలుగా ఉంటుంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు ఉంటాయి, సగం ఉంటాయి అవి కూడా. మీరు కూడా ఇలా నేను చేసి చూపించే వంటలు అన్నీ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు కుదిరినప్పుడు. ట్రై చేసిన తర్వాత వచ్చే టేస్ట్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి, చాలా బాగుంటాయి. మేము ఇంత ముందు ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు పెడదాం అనుకున్నాం యూట్యూబ్ ఛానల్, కానీ మాకు చాలా భయంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టాను నేను. ఆ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా చేస్తాను, మీకు అన్ని ఫుడ్ వెరైటీస్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.